వచ్చి సార్కి చేయబెట్టాను. వచ్చి సార్కి చేయబెట్టాను. పగలగొట్టేసారు, ఫ్లెక్సీలు ఎత్తి చేపల చెరువులు వేసేసారు. తాగేశారు, ఎందుకు తాగేశారు మళ్ళీ ఉదయం పెరిగేశాడు. మళ్ళీ పెరిగేశాడు. మేము ఎక్కిన సెంటర్లో అందరూ రిసీవ్ చేసుకున్నాం. డీజే ఉంది, వచ్చేసాడు మోటార్ సైకిల్, ఏందని అడగకుండా కపాసులు రాసామని కొట్టాడు. ఉందా సార్ ముందు ఆయన మాలు వేస్తున్నారు అందరూ. వాడు డైరీగా బైక్ వేసుకొచ్చాడు. బైక్ వేసుకొచ్చి వాడు పోరా అంటున్నాడు. పబ్లిక్ సైడ్ ఇచ్చేసాడు. వాడు తాగి వచ్చాడు, సైడ్ ఇచ్చేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మనం వరుసగా ర్యాలీగా పోయినాం. టెంపుల్ బయట వచ్చాడు, గడప తీసుకుని వచ్చేసాడు పైకి. అది ఆయన మీద పడుతుంది. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో మన్బోలు మండలం కట్టుపల్లి విలేజ్ పోయినాం. అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్, చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. ఆయన మా మీదకి వచ్చేది ఏంటి, మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు, సర్దుకొని పోయినాం. దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము, గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద. అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశారు. మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం. మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు. ఆడవాళ్ళందరూ తరుముకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 307 కేసులు మా వాళ్ళ మీద పెట్టేది. ఆ గడ్డపార మా మీదకి ఎత్తుకొచ్చాడు. ఏమన్నా ఒక్కరికి తగిలింటే ప్రాణాలు పోయండి. లేదు, ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టి ఉంటే ప్రాణాలు పోయండి. దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంటి? దురదృష్టం. మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు. వైసీపీ నాయకులు చెప్పారంటే కరెక్ట్ కాదు, వాడు రాత్రి నుంచి రౌడీని చేస్తున్నాడు, అది అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పారు. ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారంట, ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్. నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ, ఏంది? అవి వేరే ఉన్నాయి. నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద. బట్ ఈరోజు ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి ఫ్లెక్సీలు, ఉదయాన్ని ఫ్లెక్సీలు ఎత్తి రైలుగుంట్లో పారేసేసి ఎరగొట్టి మళ్ళీ మా మీదకి గడ్డపారు తీసుకొని మా మీదకి ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి. 2 ఇంటికి పోయి చిన్నాన్ని కొట్టి ఇది చేశాడు. నైట్ లోపల రాత్రి నుంచి ఈరోజు రాత్రిలో ఆయన చేత 307 మా నాయకుల మీద పెట్టించడం. మంత్రి చేసే ఇవే ఈ అరాచకాలు 5 సంవత్సరాల నుంచి చేసేవే ఈరోజు కూడా కంటిన్యూ. డెఫినెట్గా ఆడ మండల నాయకులందరూ గమనించినారు. అనుభవంలో కట్టుపల్లి గ్రామ మహిళలు, పురుషులు అందరూ సాక్ష్యం జరిగింది ఇన్సిడెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.